హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకోసం ఒక బిజినెస్ ఐడియా అందుబాటులో ఉంది. ఎల్జీడీ బల్బుల తయారీ యూనిట్ ద్వారా మంచి రాబడి పొందొచ్చు. మీరు ఈ బిజినెస్ చేయాలని భావిస్తే ముందుగా శిక్షణ తీసుకోవాలి. ప్రభుత్వ రంగ గుర్తింపు పొందిన సంస్థలు, ఉపాధి హామీ ట్రైనింగ్ సెంటర్లు వంటివి శిక్షణ ఇస్తుంటాయి. అలాగే ప్రభుత్వం నుంచి సబ్సిడీ కూడా పొందే వెసులుబాటు ఉంటుంది. దాదాపు ప్రతి ఒక్కరికి సొంతంగా బిజినెస్ చేయాలనే ఆసక్తి ఉంటుంది. కొంతమంది వారి కలలను సాకారం చేసుకుంటారు. నచ్చిన వ్యాపారం ప్రారంభించి ఆకర్షణీయ రాబడి పొందుతూ ఉంటారు. అయితే మరికొంతమంది మాత్రం వెనుకడుగు వేస్తూ ఉంటారు. దీనికి చాలా కారణాలే ఉండొచ్చు. ఏ బిజినెస్ చేయాలో తెలియకపోవడం, కుటుంబం, ఆర్థిక అంశాలు, ఇలా పలు కారణాల వల్ల బిజినెస్లోకి ఎంట్రీ ఇవ్వలేకపోతూ ఉండొచ్చు. అయితే ఇప్పుడు మనం తక్కువ పెట్టుబడితోనే అందుబాటులో ఉన్న ఒక బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం. అదే ఎల్జీడీ బల్బుల తయారీ బిజినెస్. మీరు ఈ బిజినెస్ ప్రారంభించడానికి పెద్దగా ఇన్వెస్ట్మెంట్ కలిగి ఉండాల్సిన పని లేదు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తోంది. ఈ క్రమంలోనే మీరు 50,000తో కూడా బిజినెస్ ప్రారంభించవచ్చు. అలాగే కావాల్సిన స్థలం లేకపోతే ఇంట్లో కూడా వ్యాపారాన్ని స్టార్ట్ చేయొచ్చు. సాధారణంగా ఒక ఎల్జీడీ బల్బు తయారీకి 40 నుంచి 50 వరకు ఖర్చు అవుతోంది. అయితే మీరు మార్కెట్లో ఈ బల్బులను 80 నుంచి 100 రేటుతో విక్రయించవచ్చు. కొన్ని చోట్ల ధర ఇంకా ఎక్కువగానే ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు రోజుకు 100 ఎల్జీడీ బల్బులు విక్రయించినా కూడా రోజుకు 4 నుంచి 5,000 వరకు ఆదాయాన్ని పొందొచ్చు. గవర్నమెంట్ ఆమోదం పొందిన ఇన్స్టిట్యూషన్లు ఎల్జీడీ బల్బులను ఎలా తయారు చేయాలో శిక్షణ ఇస్తూ ఉంటారు. అందువల్ల మీరు ఈ వ్యాపారం ప్రారంభించాలని భావిస్తే ముందుగా ట్రైనింగ్ తీసుకోవడం ఉత్తమం. అలాగే ఎల్జీడీ బల్బులను తయారు చేసే కంపెనీలు కూడా శిక్షణ ఇస్తుంటాయి. శిక్షణ సమయంలో ప్రాక్టికల్, థియరీ సమాచారం పొందొచ్చు. బల్బ్ ఫిట్టింగ్, టెస్టింగ్, మెటీరియల్ కొనుగోలు, మార్కెటింగ్ మెలకువలు వంటివి నేర్పిస్తారు. ఎల్జీడీ బల్బులకు ఆదరణ పెరుగుతూనే ఉంది. గ్రామాల్లో, పట్టణాల్లో వీటిని కొనేవారు ఎక్కువగానే ఉన్నారు. వీటి వినియోగం వల్ల కరెంటు బిల్లు ఆదా చేసుకోవచ్చు. అలాగే లైటింగ్ కూడా ఎక్కువగా వస్తుంది. ఎల్జీడీ బల్బులను ప్లాస్టిక్తో తయారు చేయడం వల్ల వీటి మన్నిక కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. అదే గ్లాస్ బల్బులు అయితే సులభంగా పగిలిపోవడానికి అవకాశాలు ఎక్కువ. ఇదిలా ఉంటే ఫిరోజాబాద్ నగరం లైట్లకు పేరుగాంచింది. ఇక్కడ అనేక రకాల లైట్లను తయారు చేస్తారు. వాటిని సిద్ధం చేయడానికి కూడా చాలా కష్టపడాలి. అయితే ఈ నగరంలో ఒక వ్యక్తి సూపర్ సక్సెస్ అయ్యాడు. అవును, ఒకప్పుడు లైట్లు తయారు చేసి విక్రయించే వ్యక్తి స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి లైట్లు అమ్మడం మొదలుపెట్టాడు. ఫలితంగా అతని ఆదాయం కోట్లకు చేరుకోవడం ప్రారంభించింది. కాలక్రమేణా అతను బల్బులను తయారు చేయడం మానేశాడు. తర్వాత ఎల్జీడీ లైట్లను తయారు చేయడం ప్రారంభించాడు. ప్రస్తుతం ఇతని వద్ద చాలామంది పనిచేస్తూ ఉన్నారు. ఎల్జీడీ లైట్లను తయారు చేస్తూ దేశం మొత్తం సరఫరా చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్